కేసు నడుస్తూ ఉంటే మీరు ఎలా దీన్ని అడ్వాన్స్ అవుతారు? ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం. ఎన్నికల కమిషన్ ప్రాతినిధ్య చట్టం యొక్క దీనికి విరుద్ధమైంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని అఖిలపక్ష సమావేశం జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు, అధికార పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీహారు సర్ర సందర్భంలో చర్చకు వచ్చినప్పుడు, ఎన్నికల కమిషన్ మీటింగ్ వేసినప్పుడు ఇది పౌరసత్వంతో ముడిపెట్టడం చాలా తప్పు, దీన్ని మేము ఆమోదించమని స్పష్టంగా చెప్పింది తెలుగుదేశం పార్టీ. మేము కూడా హర్షం వ్యక్తం చేశాం. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఫిరాయించి దీన్ని బలపరుస్తుంది, రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తోడ్పడుతుంది. అందుకని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ దీన్ని కూడా నిలుపుదల చేయాలి. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి వ్యతిరేకం. ఇది ప్రజలకు ముఖ్యంగా ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. వాళ్ళు ఇచ్చే ఫారం చెబుతున్నారు. నిన్న వాళ్ళు ఫారం ఇస్తే ఆ ఫారం మాకే అర్థం కాలేదని ఐఏఎస్లు ఐపీఎస్లు చెబుతున్నారు. ఆ ఫారం ఎట్ట నింపాలో మాకే తెలియట్లేదు.